ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది నీ కాళ్ళ ముందుంటుంది. మీరు కష్టపడుతున్నారు. కానీ రిజల్ట్ అయితే అస్సలు రావడం లేదు. లైఫ్‌లో ఎంత ప్రయత్నించినా కానీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళడం లేదు. అయితే అప్పుడు ఒకసారి ఇలా ఆలోచించండి. సమస్య అనేది మనం కష్టపడడంలో ఉందా? లేకపోతే మనం కష్టపడే విధానంలో ఉందా? వాడికి జాబొచ్చింది. వాడికి మనీ వచ్చింది. వాడు లైఫ్‌లో సెటిల్ అయ్యాడు. కానీ నేను మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నాను ఎందుకు? అసలు నేను చేసిన కష్టమంతా వృధాగా పోతుందా? ఎందుకు? నేను ఇంత కష్టపడుతున్నాను కదా! లైఫ్‌లో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాను? అనే డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. జస్ట్ మీరు కేటాయించే ఈ 3 నిమిషాలు, 4 నిమిషాల వీడియోలో మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది. జీవితంలో ఒక్కసారి ఫెయిల్ అయితే అది నీ జీవితానికి వెర్డిక్ట్ కాదు. అది నీ జీవితంలో ఏం మార్చుకోవాలో చెప్పే ఫీడ్‌బ్యాక్. వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఎప్పుడు నాకు సక్సెస్ వస్తుందా? ఎప్పుడు నేను చేసిన పనికి రిజల్ట్ వస్తుందా? అని ఆలోచిస్తూ ఉంటే, అసలు నువ్వు ఆ పని ఎప్పుడు జేస్తావు? సో, నువ్వు చేసే పని ఏదైతే ఉంటుందో దాంట్లో రిజల్ట్ వస్తుందా? రాదా? అసలు నేను గెలుస్తానా? గెలవనా? అని ఆలోచిస్తూ ఉంటే, నువ్వు అక్కడే ఆగిపోతావు. అసలు ఆ పనిని మొదలు కూడా పెట్టలేవు. చూడండి గుర్తుపెట్టుకోండి. నువ్వు స్టూడెంట్‌వయితే చదువు పైన ఫోకస్ పెట్టు. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్‌వయితే వర్క్ పైన ఫోకస్ పెట్టు. అలాగే నీకు జాబ్ కోసమైతే నీ ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టు. అంతే. జస్ట్ అంతే. నువ్వు ఒక ప్రాసెస్‌ని ఫాలోగా ఖచ్చితంగా నువ్వు నీ లైఫ్‌లో సక్సెస్ అవుతావు. కొన్ని రోజులు చదవాలని ఉంటుంది. కొన్ని రోజులు చదవాలని ఉండదు. అప్పుడు మోటివేషన్ కోసం ఎదురు చూస్తే సక్సెస్ అనేది రాదు. నీ మూడ్ ఎలా ఉన్నా సరే, భూమి తలకిందులుగా తపస్సు చేసినా సరే, నువ్వు ఆ రోజు అనుకున్న పని ఆ సమయానికి చేసి తీరాలి. అదే డిసిప్లిన్. అంటే ఇక్కడ ఎవడో నీ శత్రువు గాదు. నీ మైండే నీ శత్రువు. నీ మైండ్‌ని నువ్వు ట్రైన్ జెయి. ఖచ్చితంగా నీ మైండ్‌కి ఒక డిసిప్లిన్ అనేది అలవాటు చేయి. పనిని నేర్పించు. పని మీదనే దృష్టి పెట్టేటట్టు చెయి. చదువుతావా చదువు, ఉరుకుతావా ఉరుకు, ఇంకేదైనా చేస్తావా ఇంకేదైనా చెయి. నీ మైండ్‌కి దాన్ని ఆ పనిని అలవాటు చెయి. అప్పుడు మాత్రమే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ఆ పనిని చేయగలుగుతావు. సింపుల్ విషయం ఏంటంటే మహాభారతంలో ఉన్న విషయమే అది మీ అందరికీ తెలిసిన విషయమే. మన కర్మల పైన మాత్రమే మనకు అధికారం అనేది ఉంటుంది. రిజల్ట్ పైన మనకు అధికారం ఉండదు. అది ఏమైనప్పటికైనా మనకు అధికారం ఉండదు. అన్ అంటే రిజల్ట్‌ని ఆశించొద్దా అంటే ఆశించు తప్పులేదు. కాకపోతే ప్రతిసారి నాకు రిజల్ట్ వస్తుందా? నేను సక్సెస్ అవుతానా? నేను నిజంగానే సక్సెస్ అవుతానా? లేకపోతే ఫెయిల్యూర్ అవుతానా? అని అనుకుంటూ మాత్రం ఆ పనిని చేయకు. అలా చేస్తే ఎప్పుడూ సక్సెస్ అవ్వలేవు. నువ్వు హానెస్ట్‌గా కర్మ, కర్త, క్రియ ఒక తపస్సు చేసిన విధంగా, ఒక ధ్యానంలో ఉన్న విధంగా ఆ పనిని గౌరవించి, ఆ పనితోనే నువ్వు ప్రేమలో పడి, ఆ పనిని నువ్వు నిజాయితీగా చెయ్యి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది నీ కాళ్ళ ముందుంటుంది. సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చే మిరాకిల్ కాదు. దాని వెనకాల చాలా శ్రమ ఉంటది.